పప్పా చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? నిన్న చిన్మయ మిషన్ వాళ్ళు కనిపించారు మార్గమధ్యంలో. ఓకే. మన ఉపనిషత్తుల్లో చాలా అత్యున్నతమైన ఉపనిషత్తుగా చెప్తారు మాండూక్య ఉపనిషత్తు. మండూకం అంటే కప్ప అని బేసికల్గా. మరి కప్పకి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం ఉందంటే దానికి ఒక సంబంధం ఉంది, అది వేరే సంగతి. మనకున్న 183 ఉపనిషత్తుల్లో ఒక 10-12 ఉపనిషత్తులు చాలా ప్రామాణికంగా చెప్తారు. అందులో చిన్నది మాండూక్య ఉపనిషత్తు. కొన్ని శ్లోకాలు ఉంటాయి, జీవిత సారాంశం అంతా ఉంటుంది. మనం నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక వ్యాఖ్య చేస్తే ఈ ఉపనిషత్తు మీద చేసుకోవచ్చు. ఇది చిన్మయానంద గారి వ్యాఖ్య చదువుతున్న వరకు బాగుంది. అయితే పప్ప ఒకటి అడగాలని ఉంది. తలపాగా కట్టుకున్నావు కదా, అంటే ఎందుకు కట్టుకున్నావు తలపాగా? దీనికి ప్రాపంచికమైన వ్యాఖ్య ఉంది, ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్య ఉంది, సరదా వ్యాఖ్య కూడా ఉంది. సరదాగా ఎందుకంటే కాళ్ళకి చెప్పులు వేసాము, తొడలకు ప్యాంట్ వేసాము, పొట్టకి చొక్కా వేసాము, చెవులకు కమ్మలు పెట్టాము, మరి నెత్తికి ఏదొద్దా? అని నెత్తి కూడా ఒక బట్ట చుట్టా. ఇది సరదా వ్యాఖ్య. బేసికల్గా నిన్ననే ఎవరో ఈ ప్రశ్న కూడా అడిగారు, ఎందుకు తలపాగా కట్టుకుంటారు అంటే నువ్వేమన్నా ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఇక్కడ ప్రూవ్ చేసేది ఏమీ లేదు. వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. ఏం ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు నువ్వు భూమి మీద 1000 ఏళ్ళు ఉంటే నువ్వు ప్రూవ్ చేసింది ఏదో నువ్వు చూడొచ్చు. నువ్వే ఉన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తేంది, ప్రూవ్ చేయకపోతే ఏంది, చెప్తేంది, చెప్పకపోతే ఏంది? ఏది చేసినా చేయకపోయినా ఉన్నది ఏదో ఉన్నది. సో నేను చాలా ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి తలపాగా కట్టుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏదో వీడు మతం మారాడు అట్లా ఇట్లా అనుకున్న సందర్భాలు నేను చూశాను. బట్ నేను దాన్ని కాంటెస్ట్ చేయలే, ఆర్గ్యూ చేయలే. ఎవరి ఒపీనియన్ వాళ్ళు. నేను ఎందుకు కట్టుకున్నాను నన్ను అడిగితే నేను చెప్తాను. నన్ను అడగకుండానే ఏదో ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నవాడు నేను ఎందుకు చెప్పాలి? సో నేను నా ఆటోబయోగ్రఫీలో నా గడ్డం గురించి తలపాగా గురించి ఒక వ్యాఖ్య చేశాను. ఎప్పుడో రాసిన నోట్స్ ఆఫ్ మోషన్లో ఒక పేజీ ఉంటుంది తలపాగా మీద. సో ఈ తలపాగా అన్నది నా యొక్క స్వేచ్ఛకి ప్రతీక. ఇది పూర్తి పర్సనల్ వ్యాఖ్య. నా తలపాగాకి, తర్వాత మతానికి, సాంప్రదాయానికి సాంప్రదాయంలో అవన్నీ ఉండొచ్చు, బట్ నేను కట్టుకునే తలపాగా వీటితో సంబంధం లేదు. సంబంధం ఉందా? స్వేచ్ఛ లేదు, సిద్ధాంతం వచ్చేసింది, కండిషనింగ్ వచ్చేసింది. సో ఈ తలపాగా ఎప్పటి నుండి కట్టుకుంటున్నావు పప్పా? నేనా నాకు పుట్టిన తర్వాత చిన్న వయసులోనే స్నానం చేయగానే ఇట్లా కట్టుకోవడం అలవాటు. అప్పుడు కట్టుకున్నదేమో అక్కడిక్కడ పెట్టే బదులు తలకు ఉంటుందని. తర్వాత నాకు రియల్గా లిబరేషన్ అంటే ఏందో దొరికిన తర్వాత నాకు ఇది చాలా గౌరవప్రదంగా నాకు నేను చేసుకున్న సన్మానం. అరే నీ అమ్మాయి చిన్న జీవితంలో అర్థం చేసుకోవాల్సిందో అర్థం చేసుకున్నావు, కొట్టండి రా సప్పట్లు అని నాకు నేను చెప్పుకున్నది. ఇంకొకటి, ఇప్పుడు ఇది బట్టనే, ఇది బట్టనే, కానీ ఈ బట్టకి తేడా ఉంది. ఈ ప్యాంటు సంస్కరించబడ్డ వస్త్రం, తలపాగా సంస్కరణ లేని వస్త్రం. అంటే ఒక పెద్ద ఖండం నుంచి తీసిన ఒక చిన్న ఖండము తలపాగా, అంతే తప్ప దీన్ని ఎవరు కుట్టలేదు, దీన్ని ఎవరు సంస్కరించలేదు. ఇప్పుడు ఈ తలపాగా ఎలాగైనా వాడుకోవచ్చు. కుక్క వస్తే ఇట్లా కొట్టచ్చు, ఓకేనా? షర్ట్ తీసేవాడు ఎలా కొట్టాడు? ఎందుకంటే షర్ట్కి, సిగ్గుకి, లజ్జకి, మానానికి, అభిమానానికి బోల్డంత సంబంధం ఉంది. తలపాగాకి ఎవడన్నా రోడ్డు మీద తీసినా, రోడ్డు మీద కట్టుకున్నా ఎవడు క్వశ్చన్ చేయడు. అంటే స్వేచ్ఛ ఉంది ఇందులో. తర్వాత ఎవరు నిమ్మకాయలు ఉన్నాయి బాగున్నాయి, ఇగో ఇందులో పోయి అట్లా. తర్వాత అప్పుడే సెలయర్గా అనిపించింది, ఇట్లా అద్ది ఇట్లా మౌన్ తుడుచుకొని ఇట్లా పిండేసుకోవచ్చు. తర్వాత ఎవరో పెద్ద మనిషి వచ్చిండు, నమస్కారం ఎండొస్తే కప్పుకోవడానికి. తర్వాత నీకెవరో నచ్చారు, నా దగ్గర ఏమి లేదు రైతులు కూడా తప్ప అని సన్మానం చేయొచ్చు. ఎవడో నచ్చలేదు, మెడకు పట్టి గుంజొచ్చు. అలా చేయమని కదా చెప్తున్నా. ఎన్నో రకాలుగా ఉపయోగించబడుతుంది. దాంతోపాటు నాకు తల కింద చిన్న దిండు కావాలనిపించింది, ఇట్లా పెట్టుకొని దిండు చేసుకోవచ్చు. ఆ తర్వాత నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని బుట్ట పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేను ఒక సేవకుడిని అని చెప్పాలనుకుంటే సేవకుడి తలపాగా ఉంది. అంటే ఈ కొయ్యలు గీయలు కనబడకుండా ఇది సేవకుడి తలపాగా. నేను రాజుని అనుకో, ఎవ్వలేరు నీ అమ్మ, నేను కింగ్ అనుకుంటే అప్పుడు ఇవి ఉన్నాయి కదా కొసలు, ఇవి కనబడే విధంగా ఇట్లా వేలాడేటట్టుగా కట్టుకోవాలి శివాజీ మహారాజులా. అప్పుడు యు ఆర్ ద కింగ్.
నీకు నీ పైన ఎవడు లేడు, కింగ్ అంటే ఎవడు తెలుసా? వాడికి పైన ఎవడు లేడు, కింద ఎవడు లేడని. రాజుకు కూడా పైన పెద్ద రాజు ఉండదు అనుకో, వాడేం కింగ్? కింగ్ కాదు. దానికంటే ఊరు బయట పడుకున్న తాగుబోతుడు ఉంటాడు, వాడు కింగ్. అట్లా. ఆ తర్వాత చాలామంది ఇంట్రెస్టింగ్, నేను శాండ్ ఆర్ట్ చేస్తున్న టైంలో తలపాగతోనే పరిచయం కదా వాళ్ళకి. నేను ఇప్పుడు తలపాగతోనే కనబడేవాడిని. నేను నిద్రలో కూడా తలపాగతో ఉంటా. చాలామంది అడుగుతారు అసలు ఉక్కపోయేదంటే, అసలు నాకు ఏది పోయేది. ఎందుకంటే నేను ఉన్నదాన్ని అంగీకరిస్తున్నా. నేను ప్రతిఘటనలో లేను. ఐఎమ్ నాట్ వేజింగ్. అగో మా ఫ్రెండ్ వచ్చారు, నమస్కారం. చూసావా? చూస్తా. కూర్చో కాసేపు. పట్టుకో. ఏమన్నది? నువ్వు దాన్ని చూడకంతే. తన పనిలో తానుంది. అది తలపాగలేని మనిషి, నేను తలపాగున్న కోతింది. సరే, ఏం చెప్పుకుంటున్నావు? మర్చిపోయినా వచ్చేసరికి భయపడ్డా. ఈరోజు చెట్టు కింద నిలబెడుతుంటే కోతి వచ్చేసింది. అంటే చూడు, ఎందుకు కోపం రాలేదంటే అది కావాలని పోయలేదు కాబట్టి, ఇంతే. అంతకుమించి వేరే కారణం. ఇప్పుడు వాడికి పోషని చెప్పి కోతుల జాతి అంత ఇంత అంటే నువ్వు మూర్ఖుడివి. నువ్వు కూడా పోస్తేనే నువ్వు చిన్నప్పటి నుంచి. నువ్వు భూమి మీద పోస్తలేవా? మళ్ళీ భూమాత అంటావు. సో మన లాజిక్ మన పొట్టిని మనల్ని పట్టించుకో. అరే పట్టించుకోకు, యాక్సెప్ట్ కరు. అది ఏమన్నది, మనిషి కంటే చాలా మంచిది అది. ఓకేనా? సరే, తలపాగ గురించి ముగిస్తాను. అయితే ఇది తలపాగ ఏంటంటే, ఒక దేవాలయంలో ఉండగా కింద పరచుకోవడానికి ఒకటి లేదని ఒక ఆయన అవస్థ పడుతుంది. అప్పుడు జస్ట్ నేను తలపాగి ఇట్లా వేసుకొని ఇట్లా పడుకున్నాను అనమాట. బా, ఏముందిరా ఐడియా అన్నాడు. ఐడియా కాదు, శంకరాచార్య సాంప్రదాయంలో వాళ్ళకు ఒక వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం తప్ప వాళ్ళ దగ్గర ఏముండదు. కోట్లాస్తుంటుంది. వాళ్ళు ఎక్కితే కారు ఉంటుంది, వాళ్ళు పోతే ప్రధానమంత్రి కలుస్తాడు. కానీ ఏది ముట్టుకోరు, ఎవరిని ముట్టుకోరు, ఏది తీసుకోరు. వాడు స్వయం పరిపూర్ణుడు. వాడికి ఏది అక్కర్లేదు. ఇప్పుడు ఏదో కావాలి, నాకు బంగారం కావాలంటే నేను అపరిపూర్ణంగా ఉన్నట్టు, నాకు గౌరవం కావాలంటే అపరిపూర్ణంగా ఉన్నట్టు. ఇప్పుడు శంకర్ల వారు మొత్తం తిరిగి ఇప్పుడున్న సాంప్రదాయంలో ఏ సాంప్రదాయం అయినా సరే ఒక తుడ్డుగుడ్డ ఉంటుంది, కాషాయంది. మధ్యాహ్నం పూట పోయి అట్లా వేసుకున్నట్టు పడుతుంది. రోజంతా పనిలో ఉంటారు. సో ప్రతిదీ మనం ఒక సిద్ధాంతమైన చట్టంలో చూడక్కర్లే. సో ఈ తలపాగా ఒక ప్రతీకాత్మకం అంతే. తర్వాత శాండ్ ఆర్ట్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఉంటాను. పెద్ద పెద్ద షోస్, సెలబ్రిటీలు, కథా కార్యక్రమం. ఎలా ఉంటుందంటే, మిస్టర్ కాంత్ యువర్ సీజన్ నెక్స్ట్ షో మీదే. ఓకే, తొందరగా తలపాగా కట్టేసుకోండి. ఏమైంది? లేదు, వెళ్ళిపోయింది. సో తొందరగా తలపాగా కట్టేసుకోండి, షో నెక్స్ట్ మీదే. అంటే అసలు తలపాగా ఏంది అని. ఇప్పుడు మా అమ్మ ఊరెళ్తుంటే, పెట్టుకున్నావా తలపాగా? నువ్వు చేతన, కన్నయ్య తలపాగా కట్టుకో అన్నయ్య అంటది కన్నమ్మ. అంటే ఎప్పుడైతే నువ్వు ఏ ఫిలాసఫీ చెప్పట్లే, ఏం చెప్పట్లే, నువ్వు కన్సిస్టెన్సీగా పాటిస్తున్నప్పుడు అది అందరూ అర్థం చేసుకుంటారు అంతే. దాన్ని ఎవ్వరు కాంటెస్ట్ చేయరు. రెండోది, దీనికి ఎవ్వరి వల్ల నష్టం లేదు. ఇప్పుడు చీర కట్టుకుంటే, పట్టు చీర కట్టుకుంటే అంచు ఉంటుంది, అడుగుతున్నారు ఎవరన్నా అంచు ఎందుకుందని. మరి తలపాగు గురించి ఎందుకు అందరూ కట్టుకోవట్లేదు కాబట్టి. మన భారతీయ సాంప్రదాయంలో హెడ్ మీద ఒక గుడ్డ ఉన్నది. ఆదిశంకర సాంప్రదాయం, హాయ్ జీవన్ వస్తున్నా. ఆదిశంకర సాంప్రదాయంలో నెత్తి మీద బట్టు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది రహస్యాల పుట్ట ఈ మనస్సు. ఇక్కడే అహంకారం అనేది ఒక మంచి తయారవుతుంది. ఆ అహంకారాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే నీ పైన ఒకటి ఉండాలి. ఆశీర్వాదం అన్న నెత్తి పైననే, ఆ తర్వాత ఒక చిన్న సాంప్రదాయపరమైన ఒక గుడ్డ ఉంది నెత్తి మీదనే. సో ఈ తలపాగ కూడా ఇది సామాన్యుడి కిరీటం అంటారు. అందుకని ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్ కాదు. నన్ను చూసి అక్కడ కట్టుకోండి అని నేను చెప్పాను. ఉండేది పట్టించుకోకు, అది ఏమనవు. అవి మాండుక్యోపనిషత్తు చెప్తా, వస్తారా? వింటుంది అది, ఇట్లా చూస్తుందా అట్లా. సో మాండుక్య అయిపోయింది తలపాగా. దీని గురించి అనుకుంటే నేను రోజంతా మాట్లాడతాను. మాండుక్యోపనిషత్తు ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు నేను కలెక్టర్ అని చెప్తున్నావు కదా, అది లిమిటెడ్. అంటే నిన్ను నువ్వు లిమిట్ చేసుకున్నావు. నేను ఉద్యోగి, నేను వ్యాపారస్తుని, నేను భార్యని, నేను భర్తని. మాండుక్యోపనిషత్తు ఏం చెప్తుందంటే,
ఓంకారాన్ని ఎందుకు కాదు నువ్వు, ప్రణవాన్ని ఎందుకు కాదు అంటే దేనికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉండవు, ఏది జాతి కులమొత్తములకు అతీతంగా ఉంటుందో, ఏది దేశ కాల విభజనలకు అతీతంగా ఎప్పటికీ ఉంటుందో దాన్ని నువ్వెందుకు అనుకో, మధ్యలో వచ్చిన కరెక్టర్ నువ్వెందుకు అనుకుంటున్నావు. అట్లా నేనే ఓంకారం. ఆ ఓంకారం సంబంధించి చిన్న పద్యం చదువుతా. హరి ఓం ఓం ఇత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవాఖ్యానం భూతం భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్ఛాన్యత్రికాలాతాతీతం తదప్యోంకార ఏవ హరి ఓం. ఇది అంటే దాని అర్థం ఏంది, ఓం అనే అక్షరమే సర్వము అయి ఉన్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఓమి నుండే వస్తున్నాయి. అంటే పుట్టిన పిల్లవాడు చేసే మొట్టమొదటి అరుపును చూసినవా, ఇది ఓంకారం అనమాట. పైన కోతి అంటది, నెమలి అంటది, కుక్క అంత ఓంకారం యొక్క అంటే అకారము, అకార ఉకారం అకారముల కలయిక. అట్లా దీని గురించి మనం భవిష్యత్తులో ఒక వ్యాఖ్య చేద్దాం, ఎలాబొరేట్గా ఉపదేశారం లాగా. నేను ఉపనిషత్తుల మీద వ్యాఖ్య రాయాలనుకున్నది 3 ఉపనిషత్తులు ముఖ్యంగా. అందులో ప్రముఖంగా మాండూక్య ఉపనిషత్తు, ఆ తర్వాత బృహదారణ్యకులో కొన్ని అంశాలు, ఆ తర్వాత ఇద్దరు కీనోపనిషత్తు కానీ కఠోపనిషత్తు కానీ. అట్లా ఇది ప్రస్తుతానికి ఇంతే. రీసా రసో వైసా. నిమ్మకాయలు బాగున్నాయి, షర్బత్ చేసుకుంటుంది.